యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవాదేవుడు పాత నిబంధనను కొన్ని వాటిని కొట్టివేసి క్రొత్త నిబంధన మనకు తీసుకొచ్చాడు ఆయన. ఏంటండి క్రొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్తాను, చాలా జాగ్రత్త చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. పాత నిబంధన అంటే ఏంటంటే కుమారుడు తండ్రి చేతిని పట్టుకున్నట్లు దేవుడు చెప్పాడు, ఆజ్ఞలు పాటించండి, నా చేతిని పట్టుకుని మీరు నడవండి అని పాత నిబంధనలు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, ఆ తర్వాత న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. మీరు జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, ఇదిగో కట్టడు లివ్గో అని చెప్తే మనిషి పరిశుద్ధంగా జీవించలేకపోయాడు, ఆజ్ఞల ప్రకారము జీవించలేకపోయాడు, దేవుని మాటను మీరాడు, దేవుని విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రభువే అనుకున్నాడు, మనుషుల వల్ల కావట్లేదు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం, మనుషుల వల్ల కావట్లేదు దేవుని ఆజ్ఞలను అనుసరించడం. అందుని బట్టి ఆ దేవుడే దిగి వచ్చి మనిషి చేతిని పట్టుకున్నాడు. పాత నిబంధన అంటే మనిషి దేవుని చేతిని పట్టుకున్నట్లు, క్రొత్త నిబంధన అంటే దేవుడే మనిషి చేతిని పట్టుకున్నట్లు. తండ్రి కుమారుని చేతిని పట్టుకున్నాడు, అదే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు క్రొత్త నిబంధనను వెలుగులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా.